ఉదయకాలం నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. కాలరాజు మీ కృపగల స్థానం అప్పగించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు నీ కుమారుని పట్ల విశేషమైన కృప చూపించి అయ్యా మరి వివాహము జరగటానికి దేవా మీరు చూపిన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీకున్న అనాది సంకల్పమును బట్టి మీ ఏర్పాటును బట్టి మీరు వేసి సిద్ధపరిచిన వివాహ కార్యమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కుమారుని మీ చేతులకు ప్రతిష్ఠిస్తున్నా. పెళ్లి కుమారునిగా సిద్ధపడుచు ఉండగా పరలోకపు నీ మహిమ కలిగిన కృపాస్తముతోడుగా ఉంచండి. నీ హస్తములు చాపి ఆశీర్వదించండి. నీ కుమారునిపై మీ దృష్టి ఉంచండి. దేవానికి స్తోత్రాలు. వస్త్రములు ధరించుకొనుచుండగా మిమ్మలను ధరించుకొని నీ కృప పొందటానికి సహాయం చేయండి. వివాహ కార్యమాధురించేంత వరకు నీ ఆత్మ స్వాధీనములో జరిగించండి. ఆటంకములన్నీ దూరమగునుగాక. నీ కృపాస్తాలకు నీ కుమారుని అప్పగించి ప్రార్థిస్తున్నాం. కుటుంబం అంతటిని నీకు అప్పగించి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కుమారుడు తండ్రి నీ గొప్ప ఉన్నతమైన కృపలో ఈ నామములోనే వర్ధిల్లించేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. తను ప్రభువా అయ్యా మరి పెళ్లి కుమారునిగా సిద్ధపడుచుండగా నీ కృప తోడుగా ఉంచి ప్రత్యేకపరిచి దీవించి ఆశీర్వదించి మహిమ మీరే పొందుమని యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను. ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపిల్చినావు. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను. ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపిల్చినావు. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని.
ఎడల నీవు ఎడబాయక కృప చూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు. నన్ను నీవు విడిపించినావు, ఇష్టుడనైనే నడచినందున దీర్ఘాయువుతో తృప్తిపరచిన సజీవుడవు నీవేనయ్యా. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే, నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. విశ్వాసవరము తోడై ఉన్నది వాగ్దాన బలము, ధైర్యపరచి నడుపుచున్నవి విజయ శిఖరపు దిశగా. నాలో ఉన్నది విశ్వాసవరము తోడై ఉన్నది వాగ్దాన బలము, ధైర్యపరచి నడుపుచున్నవి విజయ శిఖరపు దిశగా. ఆర్పజాలని నీ ప్రేమతో ఆత్మదీపం వెలిగించినావు. దీన మనసు వినయ భావము నాకు నేర్పిన సాత్వికుడా. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే, నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. స్వచ్ఛమైనది నీ వాక్యం, వన్నె తరగని ఉపదేశం, మహిమ కలిగిన సంఘముగా నన్ను నిలుపునే నీ ఎదుట. స్వచ్ఛమైనది నీ వాక్యం, వన్నె తరగని ఉపదేశం,
మహిమ కలిగిన సంఘముగా నన్ను నిలుపునే నీ ఎదుట. సిగ్గుపరచదు నన్నెన్నడు నీలో నాకున్న నిరీక్షణ. వేచియున్నాను నీ కోసమే, సిద్ధపరచుము సంపూర్ణుడా. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే, నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను. ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపిల్చినావు. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను. ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపిల్చినావు. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే, నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. స్తోత్రం 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 స్తోత్రం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే రాజా మీకు వందనాలయ్యా. మహాపరిశుద్ధుడానికి స్తోత్రం, మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసు మీకు వందనాలు, యేసు మీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. జాన్సన్ ఫ్రంట్ లైన్ ఒకే కలర్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ వివాహ పరిశుద్ధ వివాహ కార్యక్రమము దీవెనకరంగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసు పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రార్థించిన ఈ మహాకృప కొరకై మనం అందరం చేతులెత్తి ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమె నీ పరిశుద్ధ వివాహమును దేవుడే భారము వహించి ఆయనే గొప్ప మహిమతో మన మధ్యలోకి దిగి వచ్చి త్రియేక దేవుడే భారము వహించి ఆశీర్వదించి ఈ కూటాన్ని మహిమగా మార్చినట్లుగా, ఈ వివాహ కార్యక్రమాన్ని మహిమగా మార్చినట్లుగా మనం అందరం కలిసి ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమె నీ ప్రాంగణమంతా కూడా దేవుని ప్రసన్నత ఆవరించి ఉండునట్లు యేసు రక్తం ఈ స్థలమంతా, ఈ ప్రాంగణం, ఈ గ్రౌండ్ అంతా కూడా యేసు రక్తం ప్రోక్షింపబడి సకల విధములైనటువంటి దుష్ట ప్రభావము, సకల విధములైన దుష్ట పోరాటము యేసు నామములో అది నిర్మూలము చేయబడినట్లుగా అందరము కలిసి ప్రభుని స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమె ఆటంకాల కీడులన్నీ తొలగిపోయినట్లు ప్రభుని స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. చేరువుల బిడ్డలందరినీ ప్రభు తన కృప చేత నింపునట్లు, ఇంకా ఈ వివాహ కార్యక్రమమునకు ఆహ్వానించబడిన బిడ్డలందరూ సకాలములో మరి దేవుని సన్నిధికి వచ్చి వారి దేవుని ఆరాధించి స్తుతించినట్లుగా ప్రభుని స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. పాటలను, ఆరాధన, వాక్య పరిచర్య, వివాహ కార్యక్రమం అంతటిని కూడా దేవుడి ఆరంభం నుంచి ముగింపు వరకు ప్రభువే భారం వహించి తన ఆత్మ సహాయముతో నడిపించినట్లుగా ప్రభుని స్తోత్రించెదము.
స్తోత్రం 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 స్తోత్రం. పెండ్లి కుమారుడిగా సిద్ధపరచబడినటువంటి మరి పాల్రాజుని పెండ్లి కుమార్తెగా మరి సిద్ధపరచబడినటువంటి దీవెనను దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచి మహిమగా మార్చినట్లుగా దేవుని స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమె సకల ఘనత మహిమ ప్రభావములు దేవునికే చెల్లినట్లుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శాస్త్రాలకు అప్పగిస్తున్నాం దేవా, వారి పట్ల కలిగిన నాది సంకల్పమును బట్టి ఈరోజు పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడటానికి మీరు చూపిన కృపను అంతటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వివాహ కార్యమంతటిలో నీ సన్నిధిని మాతో ఉంచండి దేవా. ఈ స్థలమంతటికి నీ అగ్ని ప్రాకారం ఉంచండి. నీ మహిమార్థమై ఈ వివాహాన్ని జరిగించండి తండ్రి. నీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చుచున్న ప్రతి వారిని నీ కృపకు అప్పగిస్తున్నాం. ప్రతి వారి ప్రయాణాలలో మీరు తోడైందండి దేవానికి స్తోత్రాలు. ప్రతి ఆటంకమంతా కూడా దూరపరచమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకు స్తోత్రాలు. నీవే సజీవము కలిగిన దేవుడు, నీకు నిజముగా మొరపెట్టినప్పుడెల్లా సమీపముగా ఉంటానని చెప్పిన తండ్రి, ఈ స్థలమంతటిలో నీ సన్నిధిని మాతో ఉంచి ఈ వివాహ కార్యము నీ నామ మహిమార్థమై నీ ఆత్మ స్వాధీనంలో జరిగించి ఘనత పొందుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నీ కృపయేనా ఆత్మకు అభిషేకం, నీ కృపయేనా జీవన స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం అలాగే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరిపూర్ణత శిఖరం నా జీవిత గమ్యము యేసయ్యా. నీ పరిపూర్ణారాధనకు నా స్తుతి పాత్రుడా యేసయ్యా. నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా. అందరూ కలిసి యేసయ్యా, అభిషేకముతో నీ కృపతో నింపినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ పరిశుద్ధ వివాహం కొరకు సిద్ధపరచబడి కూడా పంపండి నాయన. మీ కృపతో ఆవరించమని వేడుకుంటున్నాను అయ్యా. మీ ఉన్నతమైన అభిషేకంతో పెళ్లి కుమార్ని తీసుకొస్తున్నప్పుడు పరిశుద్ధ ప్రభువా వరదు సిద్ధపరచబడినటువంటి నాయన నీ ప్రియ కుమార్తె దీవెనను బట్టి స్తుతిస్తున్నాము. ఆశీర్వదించండి నాయన. నీ కుమార్తెను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కల్వరి రక్తముతో ముద్రించండి. నీ బలమైన అభిషేకంతో నింపండి నాయన. నీ వాగ్దానములు అనుభవిస్తున్నాయన, మీ దీవెనలు అనుభవిస్తున్నాయన. నీ సన్నిధిలో ముందుకు సాగటానికి కృప దయచేయమని, నీ సన్నిధి తోడుగా పంపమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం అలాగే నిలిచి ఉండగా పెళ్లి కుమార్తె వస్తుండగా ప్రత్యేకమైన ఒక పాట
ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ప్రతి ఒక్కరు చప్పట్లు దేవుని నామమున మహిమపరచాలి. నా తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి, నా కన్నా తండ్రి కన్నా భారము భరించితివి. నా కన్నా తల్లి కన్నా భారము ఆదరించితివి, నా కన్నా తండ్రి కన్నా భారము భరించితివి. సిలువలో వేలాడితే నా నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా. నీకెందుకు పనికి రాని పాత్రనే నేనయ్యా. నయమే మరి పెళ్లి సంబరమే, అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతరం సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతరం సంతోషమే. కళ్యాణమే వైభోగమే, పరిణయమే మరి పెళ్లి సంబరమే. ఆను పంచుకునే తోడుకై ఆశ పంచుకునే తోడు, ఆమని కుసుమములే విరియగా ముగిసే వైభోగమే గమే పరిణయమే. మరణము తప్ప మరి ఏదియు ఆరోగ్యంలో ప్రభువే ఒకటి క్షణు, పరలోకములో కములో ఏర్పరచెను. కళ్యాణమే వైభోగమే, వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. పరిశుద్ధ వివాహమే నిరంతరం సంతోషమే. గతకాల దర్శించెదరు దేవుని సంకల్పం ఇది సృష్టిలో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరు సృష్టిలో విచిత్రం దేవుని
దేవుని సంకల్పం. హల్లెలూయా. నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదు అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగిను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఆమేన్. హల్లెలూయా. కీర్తన వందనాలు. కృష్ణ అందరికీ వందనాలండి. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతున్నాము. స్త్రీలారా ప్రభువు వలె మీ పురుషులకును లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచబడుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. అటువలెను పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించు వాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరంను ద్వేషించుకొను వాడెవడునూ లేడు గనుక ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనెను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగునే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టునకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండున్నట్లు చూచుకొనవలెను. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నాకు అవకాశం ఇచ్చిన ఆయగాను బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నూతనంగా జతపరచబడుతున్నటువంటి నూతన వధూవరులు
బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును. భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. వెరీ గుడ్ వెరీ గుడ్. యేసు ప్రభువా. ఓకే 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 మీరందరూ బట్టి చాలా సంతోషం అవుతుంది. ఒకసారి మీ పక్క వాళ్ళు చేతులు పట్టుకుంటారా? మీ పక్క వారు చేపట్టుకోండి. దేవునికి మహిమ కలుగును. యేసు ప్రభువా నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం.
యేసు ప్రభువా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, యేసు ప్రభువా హల్లెలూయా ప్రభువా స్తోత్రం హల్లెలూయా 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 యేసయ్యని బిగ్గరగా చప్పట్లు ప్రభువుని కనపరుద్దాం. హల్లెలూయా 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 పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. అందరం కలిసి పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి చెప్పండి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా. అవ్వా ఈ మంచి తరుణాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఆయన ప్రియబిడ్డలు పాలరాజ్ దీవెన వివాహోత్సవానికి తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రభువా చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ పరిశుద్ధ వివాహానికి మీరే కర్త కర్మగా ఉండి అయ్యా నాయన మీరే నడిపించమని వేడుకుంటున్నాను. మీ మహిమతో ఈ స్థలాన్ని నింపమని వేడుకుంటున్నాను, మీ అభిషేకముతో నింపమని వేడుకుంటున్నాను. అన్యజనులకు వెలుగుగా ఈ వివాహం ఉండాలని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ యొక్క మహిమను ఈ ప్రాంతమంతా మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాను ప్రభువా. అయ్యా నేను మీ దాసు నిలబెట్టి నేను ప్రజలకు అవసరమైనటువంటి వాక్యాన్ని మాటలను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభువా. వాక్యమైన దేవ మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభువా. ప్రతి హృదయానికి అర్థమయ్యే మాటలు మీరు అనుగ్రహించండి. ప్రతి కుటుంబానికి అవసరమయ్యే మాటలు, ముఖ్యంగా నైనా ఈరోజు వివాహము ద్వారా జతపరచబడబోతున్నటువంటి దీవెన పాలరాజులకు అవసరమైన మాటలు మీరు అనుగ్రహించుదురుగాక తండ్రి. బలమైన వాక్యం అనే పునాది మీద ఆ బిడ్డలు కట్టబడుదురుగాక ప్రభువా. అయ్యా ఈ ప్రాంతం అంతటి మీద నీ అభిషేకాన్ని కుమ్మరించండి ప్రభువా. అయ్యా ఇరువురి కుటుంబాలని, తల్లిదండ్రులను, బంధుమిత్రులను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనులను, వాక్యము కొరకు నిలబడబోతున్న దైవజనులు మీరు అభిషేకించండి ప్రభువా. నీ ఆత్మ కార్యము ద్వారా ఈ కార్యం ముగించబడునుగాక ప్రభువా. సకల ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.